వెళ్ళిపోతాను. ఈరోజున ఇక్కడ నిలబడి నేను వాక్యం బోధిస్తానని నా జన్మలో అనుకోలేదు, ఊహించలేదు, ఊహించడానికి కూడా ధైర్యం లేదు. నా ఇద్దరు తల్లిదండ్రులు కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు, లెప్రసీ పేషెంట్స్. మా అమ్మ నాన్న చేతులు ముడిపడిపోయినట్టుగా ఉన్నాయి. అటువంటి భయంకరమైన స్థితిలో, హీన స్థితిలో, వెలివేయబడినటువంటి స్థితిలో నేను ట్యాప్ దగ్గరికి నీళ్లు పట్టుకోవడానికి పోతే మా అమ్మ నాన్న వెళ్ళలేరు కనుక, వాళ్ళు ఆ బిందె మోయలేరు కనుక, నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పూర్తిగా అందరూ పట్టుకున్నాకే నేను నీళ్లు పట్టుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు పట్టుకునేంతలోపు ఆ ట్యాప్ ఆగిపోయేది. ఎప్పుడైనా వీరికన్నా ముందు వెళ్ళి పట్టుకుందామని చూస్తే ఎవరైనా రాగానే ఆ నీళ్ళన్నీ ఒలకపోసేటువంటి వారు. ఎవడు రమ్మన్నాడురా నీకు? వెలివేయబడిన స్థితి, అవమానపరచబడిన స్థితి, హేళన చేయబడినటువంటి స్థితి. ప్రియులారా, మా అమ్మ నన్ను ఒడిలో పెట్టుకొని నాన్నగారు పని నిమిత్తం వరంగల్ ప్రాంతానికి వెళితే ఇంట్లో డబ్బులు లేక, తినడానికి ఇంట్లో భోజనం లేక, నలుగురిని అడగలేక వేరే ప్రాంతానికి వెళ్ళి కొంగంతా పూర్తిగా కప్పుకొని చేతిలో నన్ను పట్టుకొని, అమ్మా అన్నం ఉంటే ఏంటమ్మా, నా పిల్లోడికి అన్నం లేదు, దయదలిచి కొంచెం అన్నం వేయండమ్మా, రాత్రిదైనా పర్వాలేదు, సద్దన్నం వేయండమ్మా అని ఏడుస్తూ అడిగేది. ఒకరోజు మా అమ్మగారు చెప్పారు, ఒరే నువ్వు నా చంకలో ఉండి నీకు కూడా అలవాటైందిరా ఒక మాట, ఏంటో తెలుసా? అమ్మా అన్నం ఉంటే ఏంటమ్మా, అన్నం ఉంటే ఏంటి? ఈరోజు నిలబడడానికి అర్హత లేదు, దీన స్థితి, హీన స్థితి. పిల్లరా, అదే స్థితి నీది కదా. నాలాంటి విషయమే మీ జీవితంలో లేకపోవచ్చు, కానీ అందరము అతి భయంకరమైన స్థితిలో నుండే కదా ప్రభు లేపాడు. నాకు ఒక వయసు వచ్చి స్కూల్కి తీసుకెళ్తే కుష్ఠరోగుల పిల్లలను స్కూల్లో తీసుకోవట్లేదు. అక్కడ ఆ దినాల్లో ఎక్కడ అంటుకుంటుందో అని భయంలో బ్రతుకుతున్న రోజులు అవి. కొంచెం తెలివి వచ్చింది, 5 సంవత్సరాలు స్కూల్లో వేయాలి. మా అమ్మ నాన్న ఒకరోజు పిలిచి, ఇద్దరు మంచిగా ఉన్నటువంటి వారిని పిలిచారు, బంధువులని పిలిచి అన్న మాట ఏంటో తెలుసా? ఒరే నిన్ను స్కూల్లో జాయిన్ చేయడానికి వీళ్ళు తీసుకెళ్తారు, స్కూల్లో మీ అమ్మ పేరు నాన్న పేరు ఏంటంటే మా పేరే చెప్పు, కానీ వీళ్ళని అమ్మ నాయనగా చూపెట్టురా, వీళ్ళే మీ అమ్మ నాన్న అని చెప్పు. నా తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రులను చెప్పుకోలేని దుస్థితి. అక్కడ నుండి అండి వద్దనుకున్నాను దేవుణ్ణి. కోపం ఉండేది, నాకెందుకు ఇలా జరగాలి, నా జీవితం ఎందుకు ఇలా కావాలి, ఈ అవమానం ఏంటి, ఈ హేళన ఏంటి? అతి భయంకరమైన కోపం దేవుడి మీద ఉండేది. దేవుడు వద్దనుకున్నాను మాట్లాడుతున్నా, సేవకులు వస్తే తిట్టేవాడిని, కానీ దేవునికి మహిమ కలుగును గాక. వద్దనుకున్నా కూడా ఆయన వద్దనుకోలేదు. ఒరే నువ్వు నా ముద్దురా, నువ్వు నాకు ముద్దోడిరా. తన కృపచేత ప్రేమించి వెతికి రక్షించాడు. ఈరోజు నీ స్థితి ఏంటో తెలియదు. ఈరోజు మంచి స్థితిలో ఉన్నాం, కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పోవాలి, వెనకకపోతే ఎక్కడి నుండి లేపిండో అర్థమైతే ప్రియులారా, ఆ ఆరాధనలో నీ కన్నీలాగో, ఆరాధన హృదయ లోతుల్లోంచి వస్తుంది. ఒక్కసారి పాడదాం ఆ చరణం, వీలైతే మోకాళ్ళ మీదకి రండి. నా హీన స్థితి చూచి, అందరూ మోకాళ్ళ మీద ఉందామా? పిల్లలు నేను చెప్తున్నాను, దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కదులుతున్నాడు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పోతే ప్రియులారా, మన హృదయం కృతజ్ఞతతో నిండుతుంది. ఈరోజు మంచి బట్టలు, మనకి మంచి వస్త్రాలు, మంచి వాహనాలు ఉన్నాయి. ఒక్కసారి వెనుకకు పో,
దేవుడు రక్షించకపోతే మన బ్రతికేమయ్యేది? ప్రభువు దర్శించకపోతే నాశనమై ఉండేవాళ్ళం కదా. ఉండేవారమో లేదో. ఈరోజు సేవకులమయ్యాము, ఈరోజు మంచి స్థితిలో ఉన్నాం, చదువుకున్నాం, ఇల్లుంది, అన్నుంది. ఒక్కసారి వెనుకకు పో, ఒక్కసారి వెనుకకు పో. ఎక్కడి నుండి లేపాడు ప్రభువు.